హలో, నాకు తెలుసు మీరు లక్ష్మి వాళ్ళ అమ్మే కదా. ఏమైందండి? ఏమైంది? ఎవరిదారా ఇది? నాకుంత ఫోన్లో అమ్మలాగుంది అమ్మలాగుంది అంటుంది, నాకుంత ఫోన్లో అమ్మలాగా ఉంటుందా? ఎందుకు వచ్చిన డౌట్ అండి? నేను పక్కింటికి వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, మీరు చెయ్యండి. మీరే వింటే మీ గొంతు ఎలా ఉందో మీకే తెలిసిపోద్ది. వెళ్ళి తీసుకొస్తాం. అయ్యగారు ఇప్పుడు చేయండి. రింగ్ అవుతుంది, తీరా. హలో, రాలేదండి. ఇంకో గంట దీన్ని వచ్చుద్ది, కొంచెం త్వరగా రండి. హలో, ఒక 4 అలులు వేసుకోండి, ఏదో అలు దొరుకుద్ది. హలో 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 హలో. రాలేదు కదా? అరే 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 అరే, అంత స్పీడ్ గా అనేది? మీరు ఎంత స్పీడ్ గా అంటే అంత స్పీడ్ గా గాల్లో చెక్కేస్తుంది. కాస్త మెల్లిగా అనొచ్చు కదా. మెల్లిగా అవసరం అండి. హలో, నవ్వు తగిలించండి. హలో 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 హలో. ఇప్పుడేనండి. రాలేదండి. ఎలా వస్తుంది? మీరు మెల్లిగంటే మెల్లిగానే వచ్చుద్ది. ఇప్పుడు మీరన్న హలో దీనిలోంచి ఇలా వెళ్ళిపోయి ఈ వైర్లోంచి ఈ రోడ్డు మీద స్తంభం ఎక్కి పక్కింట్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఎంత వైర్ లేకం కదా మనం, మరి టైం పడుతుంది కదా. వచ్చుద్ది. ఇందాక మనం ఈ ఫోన్ నుంచి చేసినప్పుడు ఈ ఫోన్ రింగ్ వచ్చింది కదా, కాబట్టి దీనికే గ్యారంటీగా వచ్చుద్ది. ఒకసారి చూడండి, వచ్చిందా? రాలేదు. ఉండండి, కూర్చి తెస్తాను. హలో, వచ్చింది వచ్చింది. ఏంటి వచ్చేది అన్నది? నేను మాట్లాడితే చెప్పు చేయడం కాదు, మనిషి నాకు కొంచెం ఓర్పు ఉండాలి. పోతుంది పోతుంది. దీనిలాంటి అందగతిని కాదన్నాడంటే అతనికి ఆ సంథింగ్ మిస్ అయి ఉండాలి. ఒకవేళ దీని ట్రూ లవ్ కాదనుకుంటున్నాడేమో. అతను ఎక్కడికి పోతాడు? ఏదో ఒక రోజు నా మనవరాలు చేతికి చిక్కి తీరుతాడు. ఒక రేర్ ఫోటో తీసింది. ఫోటో తీసిందిరా? ఫోటో ఏదో తీసుకుంది, ఏదో తీసుకున్నట్టు వర్రీ అవుతా ఎందుకు? దీన్ని తీసిందిరా? నేను పిల్లిని ఫోటో తీసింది, తను ఏదో తీసానని భయపడుతున్నాడు. జనం మారిపోయారు, ఏది ఫోటో తీయాలో ఏది తీయకూడదో తెలియటం లేదు. ఫోటో ఇవ్వు. ఫోటో ఇస్తావా లేదా? వెయిట్ చేయర్, మా వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలిగా. నేను చూసి ఎంజాయ్ చేస్తాను. మర్యాదగా ఫోటో ఇవ్వు, లేదా కథ మారుతుంది. నాకెందుకయ్యా ఈ ఫోటో? దీన్ని చేతిలో పెట్టుకున్నందువల్ల నాకేంటి ఉపయోగం? ఇట్లాంటి ఒక 1000 చూసి తెగించిన కేసులో ఉన్నావే. రే, అనవసరంగా నోరు పారేసుకోకరా. ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం. నోరు పారేసుకున్నావు అంటే టోటల్ గా డిస్టర్బ్ అయిపోతాం. ఆ తర్వాత ఈ ఫోటోని పోస్టర్లు చేసి ఊరంతా అడ్డించి చివరికి నేను కట్అవుట్లు ఫిక్స్ చేస్తారు. నీకు ఫోటో కావాలంటే ఐ లవ్ యూ చెప్పు. చెప్పరా? నా తల్లి కదా, నా తండ్రి కదా. చెప్తాడమ్మా, చెప్తాడు. చెప్పినట్టు ఫోటో ఇవ్వాల్సమా? చెప్పు, దగ్గరికి వెళ్ళి చెప్పు. అదే టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు అందరూ చూస్తారు. నేను చూస్తే తప్పొచ్చిందా? చెప్తుంటా. ఏరా, ప్యాంట్లో ఇంత పెద్ద పిల్లిని ఎలా పెంచావురా నాయనా? ఈ లెటర్ వాడి చేతికి ఇచ్చానంటే ఏ వస్తువుకి ఏం మూడుతుందో ఏమో భగవంతుడా. బాక్సీ అన్నీ పగిలిపోయేవే. రాసింది ప్రేమ లేఖలేమో, నా కొంపే కొల్లేరవునేమో. ఏంటన్నా ఇల్లేమైనా ఖాళీ చేస్తున్నావా? ఇప్పుడు నీకు నేను విషయం చెప్పబోతున్నాను. విన్న తర్వాత నువ్వు ఇల్లు పీకి పందిరేస్తావు. సాధ్యమైనంత వరకు అంతకు ముందే కొన్నిటినైనా కాపాడుకుందామని నా తాపత్రయం. నేను ఊళ్ళో వాళ్ళందరి చేత ఇన్సూరెన్స్ చేయించాను రా. ఈ ఇంటిని ఆ వాచి ఇటివు. ఎందుకు? ఇచ్చేమ్మా, అది మరీ కాస్ట్లీ, ప్లీజ్. థ్యాంక్ యూ. ఉన్నది ఒంటి మీది బట్టలే, పగలవు, చీరుగుతాయి, మళ్ళీ కుట్టించుకోవచ్చు. ఏమైంది నీకు? ఏమీ కాకూడదనేరా, ఏడుకొండలవాడ కాపాడు. ఇది తమరికి, ఇది నాకు. ఏ లెవెల్కి నువ్వంటే ఇష్టమో ఇందులో చక్కగా రాసుంది, చదువుకో. ఏం పని అన్న? అది డైరెక్ట్ గా చెప్పకుండా లెటర్లో రాయడం ఏంటి? నేను రాయలేదు బాబు, సోనియా. సోనియా? అవునయ్యా, తను నిన్ను ఏ లెవెల్కి లవ్ చేస్తుందో నేను తెలుసుకోవడానికి నాకు లెటర్. ఓ, రికమెండేషన్ కోసం నీ దగ్గరకు వచ్చిందనమాట. పాలసీ ఏమైనా వేస్తానందా? అవును. అందుకని ఇప్పుడు నువ్వు కొత్తగా పోస్ట్మెన్ ఉద్యోగం మొదలుపెట్టావా?
అంకుల్ మీ అబ్బాయి నేను ఇచ్చిన లెటర్ చింపుతారని తెలిసే చించడానికి వీలు కానీ సింథటిక్ పేపర్లో రాశాను. దాన్ని చించడానికి మీ సన్ రుద్రతాండవమే చేస్తున్నాడు. కాస్త తిరిగి చూడండి. అమ్మాయి చాలా బాగా స్టడీ చేసింది. కోపం ఉన్న చోటే సుగుణం కూడా ఉంటుందంటారు. వారికి చెప్పండి, వారిలో నాకు నచ్చిన గుణమే వారికి ఉన్న కోపం. అంకుల్ అంకుల్ కాస్త యువతలకి నుంచోండి. ఈ లెటర్ కూడా ఆయన చించడానికి వస్తున్నారు. అమ్మయ్యా, పచ్చగడ్డ వచ్చారు వెళ్ళక్కడ. తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ కూడా ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు పోనివా. ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధుందా? పోలీసు వాళ్ళు ఇల్లు ఎక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషంనైనా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరి ఎందుకు వాగావు? తప్పైపోయింది. చెంబుచ్చు కొట్టానంటే శాతాన్ని సిద్ధమైపోతావు. వెదోపినిగా ఎత్తండి ఎత్తండి. నోరు మూసుకో. మళ్ళీ ఆ పోలీసులు వస్తారో? నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళ పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ ముందు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఎత్తండి ఎత్తండి. గోవిందా గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా ఆడమనట్లేదు. నువ్వు దర్జాగా పేట కోసం వెతికేయచ్చు. అబ్బా, అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరకబడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో. వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఐసై గడికి దొరికిపోతావు. కరెక్ట్ కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడితే లాపు. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడు రామా. కళ్ళు లేని కబోదిని. పేటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. పేటంటే నువ్వేనా? ఊరిని పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటర్ అంటే కిరస్తాని వాడు. చర్చి కడతాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రా. నా కర్మ. మారు వేషంలో వస్తాడేమో, మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దుంప, ఇది పీటర్ కాదు. బావా బాబు ఇలా రండి. ఏంటండి? ఓరికింట ఈడు పీటర్ కాదు బాబు. ఓరి ట్యాంక ఈడు పీటర్ కాదు. పీటర్ అందుకని ఇడికి ఏది మొహం. ఏటే ఏది మొహమా? డొక్కలో పోలీసులంటే డోకు బొరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోకు నా కొడక. అమ్మో, నా 50,000. వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడి తోటోడు వచ్చాడు, చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు. 50,000 ఆసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి చెప్పు. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గోక్కోకూడదని, గోక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50,000, పట్టుకోండి నా 50,000. మీటి మడిపోను. ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది. వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవల్లారా? నీకేం భయకాలం వచ్చిందిరా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీట
ఒకరిని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. చక్కు చక్కు, పూజలో ఉన్నానండి. ఏం తొందర లేదు, శుభ్రంగా పూజ ముగించుకుని హారతిచ్చిరా. పడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో, ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీనతమ్మ డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని ఇది తీసుకొని లోపల పెట్టు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. మందు కనిపెట్టినోడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎండ మండిపోతే బీరు, చలి చంపేస్తే విస్కీ, బాధలో బ్రాందీ, ఓడితే వడ్కా, చేస్తే జిన్ను, రమిస్తే రమ్ము, వనితాలోకానికి వైన్, ఆల్ ఇన్ వన్. ఇదే సర్వరోగ నివారణి, సర్వానంద లహరి. ఇదే ఇదే మా చక్కెర బైక్ రేసులో ఓడేడో గెలిచాడో తెలుసుకోవాలి. ఎలా? స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. టెన్షన్ టెన్షన్. ఈ టెన్షన్ తగ్గాలంటే ఇంకో పెగ్గేయాలి. ఆ బండి వచ్చింది, ఇంకా టెన్షన్ లేదు, యాక్షనే. అల్లుడు అల్లుడు, రేసులో గెలిచావా? గెలిచాను. గెలిచావా? చీర్స్. ఏంటి మామయ్య, రేస్ లో గెలిస్తే కంగ్రాట్స్ చెప్పాలి కానీ చీర్స్ ఏంటి? ఏంట్రా, గ్లాసులు కలిస్తేనే చీర్సా? చేతులు కలిస్తే చీర్స్ కదా? చీర్స్. సరే, నువ్వు రేసులో గెలిచినందుకు మందేయాలి. ఆనందమానందమాయనే మా అల్లుడు రేసులో గెలిచనే. అమ్మగారు అమ్మగారు, అబ్బాయి గారు పాడైపోతున్నారండి. ఏమైందే? గుర్రం రేసు ఆడారంటండి. గుర్రపు రేసులా? అన్నయ్య, ఏంటమ్మా? నువ్వు పాడైంది కాక వాణ్ణి కూడా పాడు చేస్తున్నావా? బాబు, జూదం ఆడి జీవితం పాడు చేసుకోకు. జూదమా? ఎంత పెద్ద డైలాగ్ కొట్టేయండి చెల్లమ్మా. వాట్? జూదమేంటి మమ్మీ? నా దగ్గర దాచాలని ట్రై చేయకు, నాకంతా తెలిసింది. నువ్విప్పుడు గుర్రపు రేసులాడి ఇంటికి వస్తున్నావు కదూ? అబ్బా కాదు మమ్మీ, బైక్ రేస్ గెలిచి వచ్చాను. బైక్ రేసా? దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదు. అసలు వీడు గుర్రపు రేసులు ఆడాడని చెప్పిన అడ్డగాడిదెవరు? నేనే అయ్యగారు. ఓహో నువ్వా? అడ్డగాడిది కాదు, ఆడగాడిదు అన్నమాట. ఏంటి తెల్లమ్మా, దాని మాటలు పట్టుకున్న అల్లుడు అపార్థం చేసుకున్నావు. మీ అల్లుడు చాలా గొప్ప పని చేశాడు. అందుకు నువ్వు ఆనందించు, అభినందించు, ఆశీర్వదించు. అదే ఆనందంలో నాకు ఫుల్ ఇప్పించు. చక్రి, నువ్వే మాకు ప్రాణంరా. నీకేదైనా అయితే మేం తట్టుకోలేవు. ఇలా బైక్ రేసులు, కార్ రేసులంటూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకరా. పిచ్చి చెల్లెమ్మా, ఎవరైనా మందు కొని తెచ్చుకుంటారు, ప్రమాదాలు కొని తెచ్చుకుంటారా? అసలు ప్రమాదాలు ఎవరో అమ్మరు తెలుసా నీకు? నాకేం కాదు మమ్మీ, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నా. నేను దేవదాసం అంటే గ్లాస్ పట్టుకుంటాడా, కాళిదాసం అంటే కలం పట్టుకుంటాడా, రామదాసం అంటే చిరతలు పట్టుకుంటాడా? వీళ్ళ పిచ్చి గాని. ఎప్పుడు ఎవడు ఏ అమ్మాయికి దాసుడు అవుతాడో, ఎవడు దేవదాసు అవుతాడో ఎవ్వడు చెప్పలేడు. అంత భ్రాంతి, భ్రాంతి. ఏంటిది? క్లాస్ రూమ్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఎంతకైనా పందులున్నాయో. డియర్ స్టూడెంట్స్, మనం ఈ రోజు ఆకర్షణ శక్తి గురించి మాట్లాడుకుందాం. భూమి ఆకర్షణ శక్తి గురించా సార్? నా మ్యాగ్నెట్ పవర్, అయస్కాంతపు ఆకర్షణ వికర్షణ గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఆ లెసన్ నిక్కర్లు వేసుకున్నప్పుడే విన్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్? ప్యాంట్లు వేసుకున్న తర్వాత గుర్తుందో లేదో తెలుసుకుందామని. మీ అందరికి గుర్తుందనుకుంటాను. నువ్వు చెప్పాబో. సార్, ఆకర్షించేది అమ్మాయిలు సార్, ఆ విషయం అమ్మాయిలను అడగండి. సరే, మీ ఇష్టం. అమ్మాయిల్ని ఆకర్షించే సూత్రం గురించి మీకు చెప్దాం అనుకున్నాను, మిస్ అయిపోతున్నారు. నేను చెప్తాను సార్. సరే చెప్పు బాబు. మ్యాగ్నెట్ లో పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అని ఉంటాయి సార్. అవి రెండు లవ్ చేసుకుంటాయి సార్. ఓహో, భక్తుడికి రాయిలో దేవుడు కనిపించినట్టు రాయి లాంటి మ్యాగ్నెట్ లో నీకు ప్రేమ కనిపించిందా? మా బాబే గొప్ప ప్రేమికుడివే. కూర్చో కూర్చో. సార్, ఓయ్, నీ డౌట్ ఏంటి తల్లి? మ్యాగ్నెట్ లో కూడా నెగిటివ్ పాజిటివ్ ఆకర్షించుకుంటాయి కదా, మరి అలాంటప్పుడు అమ్మాయిలు ఆకర్షిస్తే వికర్షించే అబ్బాయిని ఏమనాలి సార్? జడ పదార్థం అంటే జడ ఉన్నవాడా సార్? సైలెన్స్. జడ పదార్థం అంటే జడుండేవాడని, ముడి పదార్థం అంటే ముడుండేవాడని కాదమ్మా. స్పందన లేనివాడని అర్థం. ఇంతకీ జడ వెనక పడని ఆ జడ పదార్థం ఎవరి తల్లి? ఆపండి. ఇంతకన్నా అసెంబ్లీ హాల్ బెటర్. ఈ క్లాస్ రాబడికి వాయిదా వేస్తున్నాడు. మీ కర్మ పండి. ఒరేయ్, అటు చూడరా, ఇన్నాళ్ళు అమ్మాయిలు నిన్ను చూసి ప్రేమ పౌరలాగా ప్యార్ ప్యార్ అనేవారు. ఇప్పుడు కాకులాగా కావ్ కావ్ అంటున్నారు. అవునరా మామ, ఆ అమ్మాయి నీ పరువు తీస్తుంది. నువ్వు కూడా రివర్స్ లో వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. ఎక్కువ పరిగెట్టించావా చంపేస్తాను.
అంత దూరం నన్ను పరిగెట్టిస్తావా? ఊరంతా తిప్పుతావరా? దొంగ రాస్కెల్. నిన్ను ఇలా కాదురా, చెప్పేది ఆగరా. అమ్మో నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో గొట్టం నుంచి పొక్క బదులుగా నీళ్లు వచ్చేస్తుంటే పంజాబ్ నుంచి పార్నింగ్ నీళ్లు పిలిపించి చెక్ చేస్తే నీళ్లు చూసి కన్నీరు పెట్టుకుని నీరు గారిపోయారు తప్ప అట్టుకోవడం ముట్టుకోలేకపోయారు. దాంతో నాకు కోపం వచ్చి నేను అన్నానండి, ఆల్ ఇండియా అంతా టమ్ముకేయించిన ఈ ట్రబుల్ ఎవడో టచ్ చేయలేడని చెప్పేసి కోపం వచ్చి హైదరాబాద్ టికెట్ తీసుకుని సికింద్రాబాద్ రైలు ఎక్కాను. రిజర్వేషన్ ఉంది కాబట్టి జనరల్ బోగి ఎక్కేసాను. పెట్టి లోపల ప్యాసింజర్లు కదిరి చెట్టు మీద బెదురు పెట్టిలా కెటకెట్లా ఆడిపోతున్నారు. అప్పుడే ఆగంగా నిద్రక్కింది. దెప్ప మీద టప్మని దెబ్బ ఆడేపటికి లేచి చూస్తే అందమైన ఆంటీ ఒళ్ళో ఉన్నాను. అప్పుడే ట్రైన్ కూడా తప్పు దెబ్బ కొడుతుంది. 10 నిమిషాల్లో యాక్సిడెంట్ అయ్యి ప్యాసింజర్ అంతా చచ్చిపోతారనే దృశ్యం నా కళ్ళ ముందు కదులుతుంది. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుందరు, నేను మాత్రం గుండెల్లోనో పెట్టుకుని కిటికీలోంచి పైకి ఎక్కేసి అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా ఎదురుగాలికి ఎదురెళ్ళిపోయి ఇంజిన్లోకి దూకేశాను. డ్రైవరు క్లీనర్ నా కాళ్ళు పట్టుకుని గురుగారు మీరే కాపాడాలి అన్నారు. కాళ్ళు వదిలితే కాపాడతాను అని ప్రామిస్ చేశాను. గేర్ బాక్స్ ఇప్పేసి క్లచ్ వైర్ బిగించి యాక్సిలరేటర్ రేట్ చేశాను. అంతే, ఇంజిన్ సెట్ అయిపోయింది. ఇంకా తర్వాత చూడండి, నెక్స్ట్ స్టేషన్ లో జనాలు, దండలు, దన్నాలు, ఊరేగింపులు. అయ్యి బాబోయ్, నువ్వు బాగు చేసినట్టు నెక్స్ట్ స్టేషన్ ఎలా తెలిసిందా? నువ్వు మాట్లాడు కాబట్టి నువ్వు బాగా ఫాలో చేసావురా. ట్రైన్ స్టోరీ తర్వాత చెప్తూ కానీ ముందు నీకా చెప్పు. అని కత్తితో పొడిచేసావా? కత్తట్టుకెళ్ళా రాత్రాన్ని గుండెల్లో కసా 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 పొడి చంపేద్దామని వెళ్ళాను. కానీ నా గుండెల్లో సడన్ గా జాలి పుట్టేసింది. పాపం పొడిస్తే చచ్చిపోతాడేమో అని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కత్తాళ్ళకి ఇచ్చేసి జరిగిందంతా చెప్పేశాను. ఏం చెప్పేశావురా? అదే ఆయనకి అమ్మ నువ్వు చెప్పిన ఐడియాలన్నీ చెప్పేశాను. ఆ కత్తి నోకరాజు అని కూడా చెప్పేశావా? ఆ మేడం ముందే చెప్పాను. హ్యాపీ ముంచేసావు కదరా. నాలాంటి పెట్టుకుంటే అలా ఉంటుంది మరి. మీటింగ్ లో మీటింగ్ అంటేనండి, మీరంతా వెళ్ళిపండి, తర్వాత తీసుకోవచ్చు. పండి మీటింగ్లు అంటేనండి కాంగ్రెస్ మీటింగ్ అండి. కాంగ్రెస్ మీటింగ్ అంటే కత్తి గురించి మర్డర్ గురించి కదా మనం డిస్కస్ చేసుకుంటుంటాం. ఆ మ్యాటర్ ఏదో క్లియర్ గా చెప్పా. మర్డర్ ఏమిట్రా? ఈయన కంప్లైంట్ ఇచ్చి కత్తి కూడా ఇచ్చాడు కదండి. నేను కోడిపేట గురించి వచ్చాను. కంప్లైంట్ గురించి నాకేమీ తెలియదు. ఈ కత్తి మ్యాటర్ ఏమిటి? మా పిల్లి నోకరాజు లేడండి, ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండి. ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఐడియాల్ని ఒడియాల్లాగా అమ్మేస్తుంటాడండి. ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీకి మర్డర్ ప్లాన్ ఇచ్చి కత్తి కూడా సప్లై చేశాడు. అయితే మర్డర్ జరిగిపోయిందా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ జరిగిందండి. ఏంటి? చివరి నిమిషంలో మర్డర్ చేయకుండా మనసు మార్చుకుని నేను మీకు సరెండర్ అయిపోయాను. తప్పకుండా ఎరా ఇస్త్రీలు చేసుకోవడం మానేసి మర్డర్ ప్లాన్ చెప్పి కత్తులు సప్లై చేస్తున్నావా? భద్రా పోలీస్ స్టేషన్ కి. బాబు ఫస్ట్ టైం ప్లాన్ పల్టీ కొట్టేసింది. క్షమించండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. తీసి బాండి, పెంటో వదిలిపోద్దు మా కాళ్ళు. సత్యానందం, ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? దాన ధర్మాలు చేయాలి. కరెక్టే. ఏ ధర్మం చేస్తే బెటర్ అంటావు? కాల ధర్మం. సార్, ఈడేవిడే ఇక్కడ పొట్టిరాజు గారు అంటే ఎవరండి? నేనే. ఏడు సంగతులే. అమ్మా ఏడిది ఇది? 16, 22. ఎవడా వీడు చాలా స్పీడ్ గా కొలతలు తీసుకుంటున్నాడు? టైల్ రా. మా సరోజన్ నాకు బట్టలు కుట్టేసిందేమో. ప్యాంట్ కాస్త పొడ పెట్టరా. 2 దొంగ జేబులు కూడా పెట్టు. అరే, నాకు రావాల్సిన ఐడియా నీకు ఎలా వచ్చింది? నీ క్యారెక్టర్ అలాంటిది కాదు. వీడి క్యారెక్టర్ సంగతి సరేనో, ఆ కొత్తగా వచ్చిన వాడి క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. ఎవరు బాబు నువ్వు? వద్దండి, మాట వస్తుంది సార్. బాధపడు, కష్టాలు అందరికీ వస్తాయి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కష్టాలు నాకు కదా, నీకు. రేపు ఈ పాటికి నువ్వు ఏంట్రా ఈడు? సస్పెన్స్ ఎందుకురా బాబు, చెప్పు. వద్దు సార్, మాట వస్తుంది. ఎక్కడి నుంచో? మాట్లాడడం ఏంట్రా బాబు, చెప్పు. అబ్బా, నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. పోనీ ఓ అందించి మాట్లాడు. నువ్వు నోరుపోయా బాబు. నీ పేరేమిటి, నీ వృత్తి ఏమిటి నాయన? నేను శవపేటికలు తయారు చేస్తుంటాను. అంటే ఇప్పటిదాకా మా వాడు కొలతలు తీసుకున్నదే ఆ శవపేట గురించేనా? అవును సార్. ఎవరు పంపించారు? సేట్ చమన్లాల్ గారు. ఆయనకి మీరు అప్పున్నారట. అడిగడిగి విసిగిపోయి మిమ్మల్ని లేపేయాలని ప్రొఫెషనల్ కిల్లర్ కిట్టును పెట్టారు. రేపు వాడు మిమ్మల్ని చంపేబోతున్నాడు. చంపేసి బాక్స్ లో పెట్టి పాతేస్తారట. అది మ్యాటర్. నేను చెప్పానని చెప్పకండి, మాట వస్తుంది. వీడికి చెమట వస్తుంది. అయ్యి బాబోయ్, ఈడెవడో ఎలా వచ్చి వెళ్ళిపోతున్నాడు? టైలర్ అండి, మీ ఆయన గారు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు. ఏదో సోకులకేం తక్కువ లేదు. ఉన్న బట్టలు చాలా పెట్టి ఎక్కడైనా అప్పు చేసినట్టు తెలియాలి. తలుపెనక పెట్టి నొక్కి చంపేస్తాను అంతే. సరోజిని గారు చెప్పింది బాగానే ఉంది. ఎవడో ప్రొఫెషనల్ కిల్లర్ చేతిలో చచ్చిపోయే బదులు ఓన్ వైఫ్ చేతిలో చచ్చిపోతే కాస్త గుర్తింపు అని ఉంటది. ఒకసారి ఆలోచించారు. టెన్షన్ పెట్టకురా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పని చేద్దాం. ఏంటిది? నోకరాజు గారికి 5 రూపాయలు ఇచ్చి ఐడియా అడుగుతా. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నా పక్కనే ఉండాలి. ఓకే. ఇదిగో కాసులో మీ ఆయన లేడా? బయటికి వెళ్ళాడు. రావడానికి లేట్ అవుద్దా? ఆ నోకరాజు కూడా వచ్చే లోపల నేను వింటేంటి ఐడియా ఇస్తాను, పనికొస్తే వాడుకోండి. తొందరగా చెప్పండి రా బాబు. సేట్ చమన్లాల్ మనిషి వచ్చి నీ కొలతలు తీసుకున్న సంగతి మీ ఆవిడికి తెలిసిందనుకో, నీ పీకి బిసికి చంపేస్తుంది కదా. అదేనా భయం? చెప్పేది నాకు కాగోలా నువ్వుని. కొంచెం దగ్గర
పాత రూట్ లోనే పోదాం. ఎలాగో నగా నట్ర ఏమన్నా ఉంటే అమ్మాయి బయటపడిపోతావు. మొన్నే ఉన్న ఉంగర కాస్త తాకటి పెట్టేశాను. మిగిలిందల్లా నెక్లెస్ ఒకటే. రాళ్ళు ఉడిపోతే పెట్టిన పడేసి. మరి ఇంకే అది అమ్మేసి అప్పు తీర్చాయి. గొట్టాలు సంచి పట్టుకెళ్ళి సరోజన్ గారు ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటాను. ఆవిడ వస్తే మేము మాటలు పెట్టి మేనేజ్ చేస్తాం గానీ ఈ లోపల వెళ్ళి నెక్లెస్ నొక్కాయి. బ్యూటిఫుల్. ఏం ఐడియా చెప్పారా? ఆఖరికి మీరిద్దరు నోకరేజ్ కానీ మించిపోయారు. పని చూడే అమ్మా సరోజన్ గారు ఏంటి మీ గొట్టాల బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్ లే చిట్టి బాబు, అంతా నష్టాల మీద నడుస్తుంది అనుకో. ఇంట్లో మగ మనిషి సరిగ్గా లేకపోయేసరికి బాకీలు ఇవ్వాల్సిన కొట్లో ఒక్కళ్ళు ఇవ్వట్లేదు. కరెక్ట్ గా చెప్పారు. బాగుంది. ఏటి బాగుందంటున్నా? బాగుండం అంటేనండి ఆడోళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన బొట్టు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? ఇక్కడ పెట్టుకోవాల్సిన పూలు ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటదండి? అస్సలు బాగోదు. ఇప్పుడే వెళ్ళిపోతున్న మీ ఆయన గారు మెళ్ళో అస్సలు చూడకూడదు ఒకటి చూశానండి. అది ఏంటంటే అమ్మగారు ఈ పెట్టి కింద పడిపోయిందండి, ఇందులో నెక్లెస్ లేదు. అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఉంటుందని కొన్నాను. పోయినా పర్లేదు లేవే. అసలు నాకు అమ్మేసి 10 రోజులు అయింది. అది గిల్టినాగా. గిల్టునాగా తీసుకుని ఎగురుకుంటూ వెళ్ళిన ఆ పుట్టురాయి గారి పొజిషన్ ఇప్పుడు ఏంటో. వేషం చాలా బాగుంది. మీసం కొంచెం పొడుగుంటే ఇంకా బాగుండేదిరా పుట్టురాజు. ఇంత కష్టపడి ఈ వేషం వేస్తే చట్టుకుని పెట్టేశావు. ఎలా కనిపెట్టేశావరా? దసరా క్రిస్మస్ తాత వేషం, క్రిస్మస్ కొమ్మదాసురాడు వేషం వేసేది నువ్వే కాబట్టి. అవునరే, నిన్న నుంచి నువ్వు కనబడతలేదని మీ సరోజన్ గారు తెగ బాధపడిపోతున్నా. నిన్న నగమ్ముదామని ఆ షాపు దగ్గరికి వెళ్ళానా? అవునరా, స్టోరీ ఏమైంది? ఏముంది చెప్పడానికి? మారువాడి దాని గీటు చూసి గిల్టున్నాగా అంటగట్టి మోసం చేద్దాం అనుకున్నావా అని పోలీసులు ఫోన్ చేస్తే లటుక్కుని దూకి చటుక్కుని నీ పారిపోయి. ఎదవ ఫేస్ పోలీసులు బాగా తెలుసు కాబట్టి ఈ వేషం వేశానంటావు. బాగుంది. అక్కడ సరోజన్ గారు నువ్వు పోయావని ఎలా ఏడుస్తున్నారో ఒకసారి చూసొద్దా? ఓరి దేవుడు, ఎంత ఘోరం జరిగిపోయిందండి. చెప్పా పెట్టకుండా మాయమైపోయాడు. ఎక్కడున్నాడో? కుక్క పిల్లల వెంట తిరిగేవాడు పిచ్చి వెదవ ఎక్కడున్నాడు? దేంట్లోనే దూకి మరణించాడు. మాట అనుకు సత్యానందం, ఆ మనిషి లేకుండా నేను బ్రతకగలనా? భగవంతుడా, ఎక్కడున్నాడో వెతికించండి. ఇక ఒక్క మాట అంటే ఒట్టు. సరోజిని నువ్వు తప్పే. సరోజన్ గారు రైలు పట్టాల దగ్గర అచ్చం మన పుట్టిరాజు గారు లాంటి శమోడు దొరికింది. దానికి తలకాయ లేదు. తలకాయ లేదా? లేదు. ఆడికి బతుకుండగానే తలకాయ లేదు. ఆడు ఖచ్చితంగా పుట్టిరాజు అయి ఉంటాడు. నేనొప్పాను. అయితే ఓకే, భయపడకమ్మా. నాకున్న దివ్యశక్తి ద్వారా చూశాను. నీ భర్త బతికే ఉన్నాడు, చాలా దగ్గరలోనే ఉన్నాడు. ప్రభు ఆశీర్వాదంతో కొద్దిసేపట్లో నీ ముందుకు రాబోతున్నాడు. వచ్చేసాను. వచ్చేసారా? మీరేమైపోయారని భయపడి చూస్తున్నాను. మీరు వచ్చేసారు, అంతే చాలు. పదండి ఇంట్లోకి. నేను ఒప్పుకోను. నేనండి అసలు మొగండి. ఇచ్చినోడా? అసలు నువ్వెవడివరా? జెరాక్స్ కాపీని. అసలు నువ్వెవడివరా? అసలు ఏం జరిగిందంటే సరోజిని గారు, అయ్య బాబాయ్